వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. నేడు విశాఖకు ముఖ్యమంత్రి 2 రోజుల పాటు సాగనున్న విశాఖ తూర్పు గోదావరి పర్యటన. అనంతపూర్కు ఐరన్ ప్లాంట్, ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వ సంస్థలు. హరీష్ శంకర్ తో జతకట్టనున్న అల్లు అర్జున్. ఘనంగా ప్రేమ కథా చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్. నేడు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్, ఇంగ్లాండ్ తో తలపడనున్న భారత్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న సీఎం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఒలింపిక్ డే రన్ ప్రారంభించారు. తదుపరి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం 9:30 హెలికాప్టర్లో తూర్పుగోదావరి జిల్లా చేరుకుంటారు. అక్కడ స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5:50కి తిరిగి విశాఖ చేరుకుంటారు. సోమవారం విశాఖ పర్యటన అనంతరం మధ్యాహ్నం 1:20 హైదరాబాద్ చేరుకుంటారు. అనంతపురం జిల్లాలో ఐరన్ ఓర్ ప్లాంట్ ఏర్పాటుకు 3 ప్రభుత్వ రంగ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. అనంతపురం జిల్లా నేమకాల్, హిరాదర గ్రామాల్లో 1513 హెక్టార్ల భూమిలో తవ్వకాలు జరిపేందుకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ, కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ, రాష్ట్ర ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ ప్రతినిధుల మధ్య సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఐరన్ ఓర్ ప్లాంట్ లో భాగంగా నేమకాల్, హిరాదర గ్రామాల్లో ఐరన్ ఫెర్టిలైజేషన్, బెనిఫికేషన్ ప్లాంట్ల ఏర్పాటు జరుగుతుందని అధికారులు తెలిపారు. అయితే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరేలా చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ సీఎండి చౌదరికి సీఎం సూచించారు. దర్శకుడిగానే కాదు, డైరెక్ట్ రైటర్గా కూడా హరిశంకర్ జనరంజకమైన శైలి. గబ్బర్ సింగ్తో ఆయన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్తో రామయ్య వస్తావేలో కూడా తన పంచ్ పవర్ ఏంటో చూపిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ డైరెక్ట్ చేయనున్నారు హరిశంకర్. ఈ సినిమా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించనున్నారని సమాచారం. దీంతో మెగా అభిమానులు ఆయన మరోసారి అలరించడం ఖాయమని ఇప్పటికే ఫిల్మ్ వర్గాలు నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. సుధీర్ నంద జంటగా మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జయప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ప్రేమ కథా చిత్రం.
సుదర్శన్ రెడ్డి మారుతి సంయుక్తంగా నిర్మించారు. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్ర ప్లాటం డిస్క్ వేడుకల్లో తమ్మాయిట్ భారద్వాజ్, వివి నాయక్, సంతోష్ శ్రీనివాస్, బిఏ రాజు, సురేష్ కొండటి తదితరులు పాల్గొన్నారు. మారుతి సాధిస్తున్న విజయాన్ని వరవలేని వాళ్ళు తను బూత్ సినిమాలు తీస్తున్నారని అంటున్నారు. సమాజాన్ని అద్దంలో చూపిస్తే బూత్ అవుతుందా? తను సినిమాలు ప్రేమించి తెస్తాడు, అందుకనే సక్సెస్ అవుతున్నారు అన్నారు తమ్మాయిట్ భారద్వాజ్. ఈ క్రమంలో మారుతి మాట్లాడుతూ, కొంతమంది దర్శకులను చూసి సినిమాలు ఎలా చేయకూడదో నేర్చుకున్నాను. 50 లక్షలతో సినిమా తీస్తానని ఒక దర్శకునితో సవాల్ చేసి ఈ రోజుల్లో తీశాను. కొంతమంది దర్శకులు మీద కష్టతో దర్శకుని అయ్యాను. 2 కోట్లతో తీసిన ప్రేమ కథా చిత్రం 15 కోట్లు కలెక్ట్ చేస్తోందంటే ఆనందంగా ఉంది అన్నారు మారుతి. దక్షిణాఫ్రికా దుమ్ము దులిపారు, కరేబియన్లు కుమ్మేశారు, పాక్ పరుగులు పెట్టించారు, లంక కొమ్ములు విడిచారు. ఇప్పుడు ఇంకా ఇంగ్లాండ్ వంతు. వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ జేతయాత్రలో ఆఖరి ఘట్టానికి రంగం సిద్ధమైంది. సొంత గడ్డపై కుక్కి రెక్కలను విడిచి విజయకేతనం ఎగరవేయాలని యువ భారత్ ఊపు మీద ఉంది. అయితే ఈ మ్యాచ్ వరుణుడు ఏమాత్రం కరుణిస్తాడో పెద్ద ప్రశ్నే. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848 77 2222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज। जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. ప్రభుత్వ పథకాలుగా అయిన ఖర్చుల విషయంలో అవకతవకలను, తప్పులను బయటపెట్టే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ నివేదికలపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. కాగ్ నివేదికలన్నీ ఏకపక్షంగానే ఉంటున్నాయని, ప్రభుత్వ శాఖలో పథకాలు, ఖర్చుల్లో తప్పులను ప్రచురిస్తున్న కాగ్ అందుకు అధికారులు ఇచ్చిన నివేదికను ఎందుకు ప్రచురించడం లేదని ప్రభుత్వ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం జరిగిన తప్పులతో ప్రస్తుతం ఉన్న అధికారులు దోషులుగా వివరణ ఇవ్వాల్సి వస్తున్న దుస్థితి ఏర్పడిందని పలువురు సీనియర్ ఐఏఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పథకాల్లో జరిగిన పొరపాట్లకు లిఖితపూర్వకంగా నివేదిక ఇచ్చినా కాగ్ వాటిని పట్టించుకోవడం లేదని, వాటి ప్రచురణ లేకుండానే కాగ్ తమ నివేదికను ప్రచురించడం వల్ల ప్రతిపక్షాలకు అవి ఆయుధాలుగా మారుతున్నాయని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తుంది. అలా చేయడానికి గల రాజకీయ, విధానపరమైన కారణాలు కూడా కాగ్ ప్రచురిస్తే ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయని అధికారులు వాపోతున్నారు. పుల్కల్ మండలం శివంపేటలో మణికంఠ కిరాణా దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. ఈ పేలుడులో దుకాణం యజమాని రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న నివాసాలు దద్దరిల్లాయి. పేలుడు దాటికి దుకాణం షట్టర్ రోడ్డు మీద పడింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రజలకు క్రికెట్ పై ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు కొందరు బెట్టింగ్ వీరులు. ఇప్పుడు ఈ క్రికెట్ కేసు నగరాల్లోనే కాదు, గ్రామాల్లోకి కూడా పాకింది. గుంటూరు జిల్లాకు చెందిన పోవూరి సుబ్బారావు, నీలగిరి విశ్వనాథ్, నెల్లూరి శివప్రసాద్ బీఎస్సీ, ఐఐటి వంటి ఉన్నత చదువులు చదివి క్రికెట్ బెట్టింగ్లు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపించింది వీరి బెట్టింగ్ బిజినెస్. ఇటీవల జరిగిన ఇండియా శ్రీలంక మ్యాచ్ పై 16 మంది క్రికెట్ బుకీలను రంగంలోకి దింపారు. వీరిపై నిఘా వేసిన పోలీసులు వీరిని పట్టుకుని అరెస్ట్ చేసి వారి నుంచి ఎల్సీడీ టీవీ, ల్యాప్టాప్, 50 మొబైల్ ఫోన్లు, 11,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. గంటలప్పుడు ఇక్కడ అరండల్పేట పోలీస్ స్టేషన్ సిఐ గారు ఈ రైడ్ చేసినప్పుడు రాత్రి 9 గంటలకు శాంతినగర్లో నీలూరు రామలమ్మ బిల్డింగ్ లో ఈ క్రికెట్ బెట్టింగ్ జరుగుతూ ఉంది. దీంట్లో 3 వ్యక్తులు ఉండి యాత్ర చేస్తున్నారు. అందులో ముఖ్యంగా నీలూరు విశ్వనాథ్ అని వసంతరాయపురం అక్కడే ఉంటారు. వాళ్ళ బంధువులలో అద్దె తీసుకొని
రోహిత్ క్రియేషన్స్ పతాకంపై ఎల్లమెల్లి సూర్యతేజ, రోహిత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న చిత్రం ఫుల్ గ్యారంటీ. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి మనోజ్ నందం హీరోగా, విన్నీ మరియు దీప్తి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో అవినీతి, అసాంఘిక కార్యకలాపాలు నిర్మూలించడానికి యువతను మేల్కొల్పి పెడదారిన పడుతున్న యువతను సరిదిద్ది గొప్ప మనిషి అనిపించుకున్నటువంటి వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారు అని చెప్పారు. ఇప్పటి వరకు 50% షెడ్యూల్ కోనసీమ ప్రాంతాల్లో నిర్వహించనుండగా ఈ చిత్రం నవ్వుకి, లవ్వుకి, కామెడీకి, ప్యారడీకి, సెంటిమెంట్ కి, ఎంటర్టైన్మెంట్ కి ఫుల్ గ్యారంటీ అని నిర్మాత పేర్కొన్నారు. ఆసిఫాబాద్ లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 52 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగల ముఠా పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిసిన పోలీసులు ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కాంచన్ బాగ్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. తండ్రి మరణించడంతో ఆయన కుమార్తె, భర్త వారి గృహానికి వెళ్లారు. ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండడంతో భర్త ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా వస్తువులు గజిబిజిగా పడి ఉన్నాయి. బాధితుల వివరాల ప్రకారం 15 తులాల బంగారం, 15 తులాల వెండి దొంగలించబడినట్టు తెలిసింది. మార్నింగ్ మా వైఫ్ వాకింగ్ నుంచి వచ్చి డోర్ ఓపెన్ చేసేటట్టుకి ఇట్లా ఓపెన్ చేసేటట్టు లాక్ ఓపెన్ చేసే ఉంది. యాక్చువల్గా దాన్ని కట్ చేశారు అనమాట. ఆమె అనుకున్నా అంటే నేను రాత్రి లాక్ చేయలేదేమో అని అనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 2 months బ్యాక్ మా ఫాదర్ ఇల్లా ఎక్స్పైర్ అయ్యారు. సో మా మదర్ ఇల్లా ఒక్కలే ఉంటారు ఇంట్లో. ఏంటంటే వీళ్ళకి 3 బిడ్డలు, ఒక్కొక్కరు ఒక 2 days వెళ్ళి ఆమె దగ్గర గడుపుతూ ఉంటారు అనమాట. 2 days గడపాలి. సో అంటే రాత్రి ఈ రోజు 2 days మేము ఉండాల్సిన పరిస్థితి అన్నమాట. రాత్రి ఆమె ముందే వెళ్ళిపోయింది. నేను ఈవినింగ్, నేను రాత్రి 10:30 వరకు లాస్ట్ ఉండి నేను అన్ని సిస్టమ్ కూడా ఉన్నాను. 10:30కి నేను లాక్ వేసుకున్నాను. మార్నింగ్ నేను ఇంకా లేగలేదు. ఆమె వాకింగ్కి వచ్చి డ్రెస్ తీసుకుందామని వచ్చి డోర్ చూస్తే ఓపెన్ అయింది. 15 tulas గోల్డ్ పోయిందంటండి. ఇంకొక 15 సిల్వర్ ఉందట. క్యాష్ అయితే ఏం లేదు. అక్కడే ఉన్నాము. ఈరోజు మార్నింగ్ ఏంటంటే నేను మార్నింగ్ వాక్ వెళ్ళి మా ఇంటికి, ఇక్కడ ఇది మా ఇల్లు అనమాట. సో నేను డ్రెస్ తీసుకుందామని చెప్పేసి వద్దామని చెప్పి పైకి మార్నింగ్ వాక్ నుంచి వచ్చి చూసేసరికి ఆ ల్యాచ్ది అది విరిగిపోయింది. డోర్ ఓపెన్ చేసింది. మా హస్బెండ్ చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఏంటి అని చెప్పి చూస్తే లోపలికి వచ్చి చూసేసరికి బెడ్రూమ్స్లో మొత్తం అన్ని మొత్తం స్కాటర్ అయిపోయింది. వెంటనే మా హస్బెండ్ కాల్ చేసి చెప్పాను అనమాట. చూసుకుంటేనేమో 15 tulas గోల్డ్ పోయింది అండ్ 15 tulas సిల్వర్. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్త భార్యను గొడ్డలితో నరికి చంపాడు. హత్యకు గురైన వివాహిత బంధువులు మాత్రం భార్యాభర్తల మధ్య ఇలాంటి మనస్పర్ధలు లేవని తెలిపారు. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వేలో గ్రూప్ డి కేటగిరీలో ఉండే ట్రాక్ మ్యాన్, హెల్పర్ టు పాయింట్మెంట్స్ ఉద్యోగాలను మాజీ సైనికులకు ప్రత్యేకంగా కేటాయించినట్లు రంగారెడ్డి జిల్లా సైనిక సంక్షేమాధికారి శనివారం ప్రకటించారు. ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా 311 పోస్టులను భర్తీ చేయనున్నారు. సైన్యంలో పనిచేసిన కాలం బట్టి నియామకాలు జరుగుతాయని, శారీరక రాత పరీక్షలు నిర్వహించబోరని స్పష్టం చేశారు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తులు లభిస్తాయని, పూర్తి చేసి జూలై 15 లోపు రైల్వే రిక్రూట్మెంట్ సెల్కు అందించాలని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 0402224135 9440393383 నంబర్లకు సంప్రదించవచ్చని అధికారులు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఏరువాక ఉత్సవాల్లో వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ 2013-14 కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించనున్నట్లు తెలిసింది. వ్యవసాయ రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న పలు పథకాలను ఇందులో ప్రస్తావించనున్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. గుంటూరు జిల్లాలో జరిగే కార్యక్రమంలో మంత్రి కన్నాతో పాటు కేంద్ర మంత్రి చిరంజీవి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితర ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 224.96 లక్షల టన్నులు. ఈ లక్ష్య సాధనకు సంబంధించిన కార్యాచరణ మంత్రి ప్రకటించే అవకాశం ఉంది. 15,80,000 క్వింటాల సబ్సిడీ విత్తనాలు సరఫరా, 80,90,000 టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచడం, 80,000 టన్నుల జింక్ సల్ఫేట్, 2,200 టన్నుల జిప్సంలను సబ్సిడీపై అందించడం, భూచేతన ద్వారా భూసార పరీక్షల నిర్వహణ, వ్యవసాయ యాంత్రీకరణ కింద 220 కోట్లు ఖర్చు చేయడం, రాష్ట్రంలో దాదాపు 40,000 మంది ఆదర్శ రైతులను ఎన్నుకొని వారికి 6,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లించడం, జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద అన్ని జిల్లాల్లోనూ పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు 160 కోట్లు ఖర్చు చేయడం ఈ కార్యాచరణలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. శాసనసభలో ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించకపోయినా ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ పూర్తయిన తర్వాత ఐఫోన్లను ఇవ్వడం జరిగింది. ఈ ఐఫోన్ ధర 47,600 రూపాయలు.
మొత్తం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు 370 మంది. వీరందరికీ ప్రభుత్వం ఐఫోన్లను అందజేసింది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు 2011 సంవత్సరానికి ముందు జీతం 47,000 రూపాయలు, కానీ ఇప్పుడు 95,000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. ప్రజా సమస్యలు పరిష్కారం చేయకపోగా ప్రజల దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఈ విధంగా దండుకుంటుంది ఈ ప్రభుత్వం. ఈ ఐఫోన్ మొత్తం ఖర్చు అక్షరాల 1,51,00,000. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉత్తరాఖండ్ బాధితుల కోసం 10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా 1 నెల జీతాన్ని కూడా వరద బాధితులకు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ విజ్ఞప్తి మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తమ నెలసరి జీతాలను విరాళమిస్తూ బాధితులను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రజలు కూడా సహాయం చేయాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.